కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే కోహ్లీ తన నిర్ణయాన్ని బోర్డుకు కూడా తెలియజేశారట. కానీ బీసీసీఐ ఎలాంటి రిప్లై ఇవ్వలేదని క్రికెట్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. భారత్ జూన్ నుంచి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సమయంలో కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే టీమిండియా కాస్త ఇబ్బంది పడుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే రోహిత్, రవీంద్ర జడేజా కూడా టీ20లకు వీడ్కోలు పలికిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రిటైర్మెంట్ పై బీసీసీఐ, కోహ్లీ ఎవరు కూడా ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా ఇటీవల భారత సారథి రోహిత్ శర్మ టెస్ట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన పోస్ట్ పెట్టిన రోహిత్ శర్మ 67 టెస్టులాడి 4301 రన్స్ చేశారు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలుండగా అత్యధిక స్కోర్ 212. ఈ మేరకు వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు కొత్త కెప్టెన్ తో వెళ్లాలని జాతీయ సెలెక్టర్లు నిర్ణయించారు. దీంతో కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించనున్నట్లుగా హింట్ ఇచ్చారు. ఈ విషయం ముందుగానే గమనించిన రోహిత్ శర్మ టెస్ట్ల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా అనౌన్స్ చేసినట్లుగా సమాచారం. 38 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలకగా ఇక వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నారు.